తిరిగి కార్యక్రమంలోకి స్వాగతం. మెడిటేషన్ చేసినప్పుడు మనం కొన్ని మన అంతర్ముఖ అనుభవాలని మనం పొందుతాం. అలాగే ఈ యొక్క మెడిటేషన్ ప్రచారం చేసినప్పుడు మనకు తెలిసిన మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు అప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మీరు ఏమైనా నేర్చుకున్నారా? చెప్పేటప్పుడు ఏం నేర్చుకున్నాను? ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఏం లేవు ఆనంద్, మనం చెప్పడమే పని. సో అదే ఒకటి ఆశిస్తే ఒకటే జరుగుతుంది, రెండు ఆశిస్తే రెండే జరుగుతాయి, ఏది ఆశించకపోతే అన్నీ జరుగుతుంది అన్నట్లు. సో ఇప్పుడు చెప్పేటప్పుడు ఫస్ట్లో భయపడేదాన్ని అనమాట, మనకేం తెలియదే, మనం ఏం చెప్పగలమో ఎవరికైనా అని. బట్ ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసామో, ఒకరికి ఉండటము, వాళ్ళ విషయాలు వినడము, అంటే వాళ్ళ ధ్యాన అనుభవాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వాళ్ళు లైఫ్లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కానీ, అవన్నీ ఏమీ జడ్జ్మెంట్ చేయకుండా వినటం వల్ల వాళ్ళ స్పేస్ క్రియేట్ చేసుకొని మన ట్రస్ట్ చేసి, ఎప్పుడైతే అది ఆటోమేటిక్గా పైనుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు, సో అక్కడ తెలియదు మనకి ఎక్కడి నుంచి వస్తుందో, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందో, ఏ బుక్లోనూ రాయలేదు అలాంటి ఇన్ఫర్మేషన్. కరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ రావటము, అది వాళ్ళకి వెళ్ళటము చాలా చాలా గ్రేట్ అనమాట. సో ఇలా చెప్పడం వల్ల, ఇలా మెసేజెస్ రావటం వల్ల వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ త్రూ వాళ్ళకి అనుభవించింది వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మీరు ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్పడం వల్ల నన్ను నేను తెలుసుకోగలిగాను అనమాట. ఎందుకంటే 8th డే నుంచే నేను స్టార్ట్ చేశాను. సో అప్పటి వరకు 1 వీకే చేశాను. 8th డే నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఏమీ తెలియదు, అనుభవం ఏమీ లేదు. నాకంటూ అనుభవించినంటూ ఉంటే ఒకటే, ఐ ఫెల్ట్ ఇన్నర్ హ్యాపీనెస్, ఇన్నర్ జాయ్. సో అలా స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు చూస్తే ఈచ్ మెడిటేషన్ క్లాస్, ప్రతి ఒక్క మెడిటేషన్ క్లాస్ నేను తీసుకునింది, అది ఎక్కడైనా కానీ, సో చెప్పేటప్పుడు నన్ను నేను తెలుసుకుంటున్నా, ఇంకా మోర్ ఐఎమ్ గ్రోయింగ్. ఓకే. పత్రిజీ గురించి ఏం చెప్తారు మీరు? పత్రి సార్ గురించా? సార్ గురించి చెప్పాలంటే వావ్, ఇట్స్ ఓషన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పచ్చు సార్ గురించి. ఎందుకంటే నాకు పత్రి సార్ పరిచయం అయింది 2010 మే 5వ తేదీ ఫస్ట్ టైం పత్రి సార్ని చూశాను నేను. సో సార్ అంతకుముందు భయపడేదాన్ని అనమాట. ఓకే. సార్ అంటే సార్ కొడతారు, సార్ తిడతారు, అసలు ఎలా ఉంటుంది సార్తో, మనం కలిస్తే సార్తో ఎలా ఉంటుంది అని అనుకునేదాన్ని. కానీ సార్ ఎప్పుడైతే హోటల్లో సార్ కడపకు వచ్చారు, సో ఈజిప్ట్ నుంచి కడపకి వెళ్ళామన్నమాట. అప్పుడు సార్ చూసిన తర్వాత ఏంటి సార్ ఇలా ఉన్నారు, కొట్టేస్తారేమో అనుకునేదాన్ని. ఫస్ట్ టైము 3000 మెంబర్స్ ముందర పెళ్ళికి వచ్చారు, 3000 మంది వచ్చారు ఆ పెళ్ళికి. నన్ను మాట్లాడమన్నారు స్టేజ్ మీద. అంతవరకు స్టేజ్ మీద నేను మాట్లాడను దాన్ని. ఓకే, ఇంట్లో మెడిటేషన్ క్లాసెస్ చెప్పుకుండడం వేరు, అంతమంది ముందర మాట్లాడు అనడం వేరనమాట. ఒక రకమైన ఫియర్ వచ్చేసింది, ఏం మాట్లాడాలి అని. సో అప్పుడు సార్ దగ్గరికి తీసుకొని ఇట్లా చెయ్యి వేసి, అమ్మా ఏం పర్లేదు చెప్పు, ఇప్పుడు చెప్పు అన్నాడు అనమాట. సో అలా అంతకుముందు చేసింది 1 మంత్ మెడిటేషన్ క్లాసెస్ అక్కడ ఈజిప్ట్లో. సో సార్కి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అంటే అక్కడికి వెళ్ళి ఇలా క్లాసెస్ చెప్తున్నామంటే సార్కి చాలా హ్యాపీనెస్ వచ్చి, ఇప్పుడు చెప్పు పర్లేదు, నువ్వు చెప్పాలనుకునేదంతా చెప్పను. అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి నేను చెప్పాను అనమాట. దాని తర్వాత ఇంకా హోటల్ రూమ్కి వెళ్ళినాము. మా మాయ, నేను, రమేష్, మేమందరం ఉన్నామన్నమాట. సార్ మా మాయ కాళ్ళ మీద ఇట్లా కూర్చొని ఉన్నారు మా మాయ. సో సార్ కాలు వేశారనమాట. ఇట్లా మామూలుగా సార్ మనం కాలు ప్రెస్ చేస్తూ ఉంటాం కదా సార్కి. సో అట్లా సార్ మా మాయ మీద కాలు ఇట్లా వేశారనమాట. నాకు అంటే ఫస్ట్ టైం కదా అలా చూడటము, విన్నాను కానీ చూడలేదు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, మా మావయ్య సార్ కంటే పెద్ద ఆయన మీద ఎందుకు ఇట్లా కాలు వేయడము అని అనుకున్నాను. వెంటనే సార్ రీడ్ చేసి, నా మైండ్ థాట్ని రీడ్ చేసి, సార్ అన్న ఏంటి ఆలోచిస్తున్నావా, నేను మీ మామ మీద కాలు వేస్తున్నానందుకు, కాళ్ళు ఇట్లా పెట్టి కాలు ఒత్తుతున్నందుకు మీ మామ అన్నారనమాట. అప్పుడు వామ్మో సార్ అంత ఫాస్ట్గా రీడ్ చేస్తున్నారని అప్పుడు కామ్గా ఉన్నా. అప్పుడు సార్ని ఇన్వైట్ చేసాం. సార్ సెప్టెంబర్లో ఈజిప్ట్కి వస్తా ఉన్నారు. ఓకే. సో సాయి కుమార్ అంకుల్ గ్రూప్ని తీసుకొస్తా ఉన్నారు. పార్ట్ ఆఫ్ ఇట్ సార్ ఈజిప్ట్కి వస్తున్నారు. సో సార్ని ఇన్వైట్ చేసినాం. కానీ ఈజిప్ట్లో అప్పుడు ఇల్లు లేకుండే.
ఓకే. ఎలా లైక్ సార్ని లైక్ రిసీవ్ చేసుకోవాలి, లైక్ కొత్త ఇండ్లుకి షిఫ్ట్ అవుదామంటే అది సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కాలేకపోయింది. ఇంకా సార్ వచ్చేది వారం రోజులే ఉంది, ఎట్లా ఇన్వైట్ చేయాలి సార్ని అనుకున్నాం అనమాట. ఇంకొక 5 daysలో సార్ వస్తున్నారన్నప్పుడు ఇల్లు దొరికిందనమాట. అది మిరాక్యులస్గా దొరికింది. అయినా అప్పుడు భయం నాకు, ఇప్పుడు సార్ ఇంటికి వస్తే నేను ఎలా ఉండాలి సార్తో. ఇప్పుడు అంతా తిడతా ఉంటారు. అండ్ ఇండియాలో అంటే చాలామంది ఉంటారు, లైక్ ఇక్కడ నేను ఒక్కదాన్ని సార్తో, నేను రమేష్ ఇంకా 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 2-3 మాస్టర్స్ అండ్ సార్, వాళ్ళతో నేను ఎట్లుండాలి, ఎస్పెషల్లీ సార్తో ఎలా ఉండాలి. అప్పుడు నేను అనుకున్నా, దేవుడా మా నాన్న ఎట్లయితే ఇంటికి వస్తే నేను హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతానో అలానే ఫీల్ అవ్వాలి అనుకున్నా. సో అప్పుడు కొంచెం తగ్గిందనమాట. సో ఇంకా దాని తర్వాత లైక్ కుకింగ్ నేను మా అమ్మ దగ్గర నేర్చుకోలేదు, అలా పత్రి సార్ నుంచి చూసి లైక్ ఎలా ఎరుకతో వండుతారు అదన్నీ చూసి నేర్చుకున్నాను. సో ఇలా చెప్పుకుంటూ పోతే సార్ గురించి చాలా 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 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆనంద్. యా. ఓకే. అంటే ఇప్పుడు పత్రిజీ మనందరికీ గురువు. ఎస్. గురువుని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. గురువుని మీరెలా అర్థం చేసుకున్నారు, పత్రి సార్ని మీరెలా అర్థం చేసుకున్నారు? ఫస్ట్లో నేను తండ్రి అనుకున్నాను ఆనంద్. ఫస్ట్లో లైక్ ఒక తండ్రిగా, ఎందుకంటే నేను అప్పటి వరకు సార్తో ఇంటరాక్షన్ లేదు కాబట్టి. సో నాకు ముందు నుంచి లైక్ ఫిజికల్ అబ్యూజ్ అన్నా, ఇట్లా అబ్యూజింగ్ అంటే లైక్ భయం అనమాట. అంటే ఎవరైనా తిడుతున్నా, ఎవరైనా కొడుతున్నా నాకు చాలా భయం వేసేది అనమాట. సో సార్ అలా చేస్తారన్నప్పుడు నన్ను నేను కంఫర్ట్ చేసుకునే దానికి నా తండ్రి వస్తున్నాడు ఇంటికి అని అనుకున్నాను. అది ఫస్ట్ సార్తో ఫీల్ అయింది. దాని తర్వాత నెక్స్ట్లో సార్కి నాకు మధ్య మాటలు ఉండవు, ఎందుకంటే లైక్ క్వశ్చన్స్ ఏముండవు, నాకు క్వశ్చన్స్ అస్సలు ఉండవు. అండ్ సార్ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైపోయేది అనమాట. సో ఆ థాట్ లెవెల్లో వీ యూస్ టు కమ్యూనికేట్ అనమాట. అది ముందుటి నుంచి ఉంది. సో అక్కడ లైక్ ఒక గురువు ముందర లైక్ రియల్ స్టూడెంట్ అనేవాడు మాటలు ఉండవు, కంప్లీట్ సైలెన్స్లో ఉంటాడనమాట. సో దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. దాని తర్వాత ఒక ఫ్రెండ్ లాగా సమ్టైమ్స్ వీ యూస్ టు జోక్, సమ్టైమ్స్ వీ యూస్ టు సిట్ అండ్ వాచ్ టీవీ, సమ్టైమ్స్ మేము మ్యూజిక్ వింటాము, ఓల్డ్ హిందీ సాంగ్స్ వినేవాళ్ళము ఈజిప్ట్కి వచ్చినప్పుడల్లా, జర్మనీకి వచ్చేటప్పుడు కూడా. సో అలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా సార్ గురించి ఫీల్ అయ్యానమాట. అంటారు కదా లైక్ అ గురువు కెన్ బి అ గ్రేట్ ఫ్రెండ్, మదర్, ఫాదర్, లైక్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద రియల్ గురు. సో అవన్నీ కూడా లైక్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట పత్రి సార్తో. ఓకే. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి మెడిటేషన్ క్యాన్వాస్ ఎస్పెషల్లీ ఈజిప్టులోను, జర్మనీలోను ఏ విధంగా మీరు ఆ పీపుల్ని అప్రోచ్ అయ్యారు? అంటే కొత్త వాళ్ళని మనం అప్రోచ్ అయ్యేటప్పుడు ఎన్నో రకాల థింగ్స్ని మనం ఫేస్ చేస్తాం. కరెక్ట్. సో మీరు ఏ విధంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు? సో ఈజిప్ట్లో ఉండేటప్పుడు అదొక డిఫరెంట్ స్టోరీ ఆనంద్, ఎందుకంటే ఈజిప్ట్ ఈజ్ అ కంప్లీట్ ముస్లిం కంట్రీ. సో ఆ కంట్రీలో వెళ్ళి మెడిటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకోలేదు. మేము ఫస్ట్ ఇండియన్ గ్రూప్స్కే చెప్పుకుందాం అనుకున్నాం, ఎందుకంటే వాళ్ళు రిసీవింగ్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది స్పిరిచువాలిటీ మీద అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే లైక్ వాళ్ళు స్టాప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఈజిప్షియన్స్ రావడం స్టార్ట్ చేశారో, లైక్ మనం చెప్పేదంటూ రిలీజన్ ఎక్కడ టచ్ చేయం మనం. వీ డోంట్ స్పీక్ అబౌట్ రిలీజన్. అది ఎక్కడైనా సరే, ఏ కంట్రీ అయినా సరే, వీ డోంట్ స్పీక్ అబౌట్ రిలీజన్, వీ ఓన్లీ స్పీక్ సైన్స్. ఎవడైతే బ్రీతింగ్ తీసుకుంటున్నాడో, ఎనీబడి, హీ కెన్ బీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ, ఎవరైనా సరే. సో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు మెడిటేట్. సో అలా ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, సో ఆ రిలీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ అస్సలు తీసుకురాలేదో, సో పీపుల్ వేర్ ఓపెన్. సో దే వేర్ ఓపెన్ అండ్ షేరింగ్, చాలా చాలా విషయాలు షేర్ చేసుకోవడము. అండ్ దాని నుంచి లైక్ వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేసి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ అవన్నీ రిజాల్వ్ అయిపోవడము, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడము. సో ఇట్ వాజ్ నాట్ మచ్ ఎఫర్ట్ అనమాట. ఎందుకంటే మనం ఒక హయ్యర్ పని చేసేటప్పుడు, ఇప్పుడు మనకి అన్ని విధాలుగా యూనివర్స్ రైట్ టైంకి రైట్ పీపుల్ని కనెక్ట్ చేస్తుంది అన్నట్లు. సో అస్సలు ఎఫర్ట్ లేకుండా ఇట్ వాజ్ వెరీ స్మూత్, జర్నీ అనేది చాలా స్మూత్గా జరిగిపోయింది. లైక్ సింక్రానిసిటీ. యా. అస్సలు బ్లాక్స్ అనేది, స్టంబ్లింగ్ బ్లాక్స్ అనేది ఎక్కడ కూడా మేము ఫేస్ చేయలేదు. యా ఇప్పటి వరకు కూడా. కానీ చాలామంది ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు అది ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో అని చెప్పేసి, అంటే మనం చేయాల్సిన వర్క్స్ అన్నింటినీ ఫ్యూచర్ను ముందెళ్ళి చూస్తే రైట్
ఆ ప్లానింగ్లో చాలా భయపడతారు. ప్లానింగ్ లెవెల్లోనే చాలా మంది ఆగిపోతారు. ఎస్ 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 బట్ మీరు ఎక్కడ ఆ సింక్రానిసిటీ వేలో చక్కగా మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఎందుకంటే అది మన పర్పస్ అయినప్పుడు మనము దానికోసమే పుట్టినాం కాబట్టి, సో ఆ వేలో వెళ్ళేటప్పుడు యూ డోంట్ హ్యావ్ డౌట్స్, యూ జస్ట్ ట్రస్ట్, అంతే. నమ్మకం అనేది ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే యూ బిలీవ్ దట్ ఎక్కడి నుంచో ఎవరో ఒకరు వచ్చి ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసేస్తారో అనే నమ్మకం ఉంటుంది. అసలు అంత కూల్గా ఉంటుంది అనమాట. అలానే ఉండాలి, బ్యాలెన్స్డ్గా అలానే ఉండాలి. సో అప్పుడు డౌట్స్ అనేది ఎప్పుడైతే లేవో, ఇప్పుడు ఎట్లయితే మైండ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ మణికొండ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నిందనుకో, హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ అస్ టు కమ్? చాలా టైం పడుతుంది. సో సేమ్ విధంగా, అదే విధంగా మన మైండ్లో అంత ట్రాఫిక్ ఉందనుకో, ఇప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఆలోచనలు ఉన్నాయి, అది జరుగుతుందా జరగదా, అరే ఇదెందుకు ఇలా జరిగింది అనే డౌట్స్ ఇవన్నీ ఉన్నాయనుకో, మనం ఏదైతే ప్యూర్ ఇంటెన్షన్తో ఆలోచించినామో అది తొందరగా రీచ్ అవ్వదు. ఈ ట్రాఫిక్ వల్ల అది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అందుకే వెన్ వీ మెడిటేట్ వీ హ్యావ్ ద క్లారిటీ. సో వెన్ వీ హ్యావ్ ద క్లారిటీ, డెస్టినేషన్ ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు మనం థాట్ లెవెల్లో. యా సో అట్లా మేనిఫెస్ట్ అయిపోతుంది. థాట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ అ థాట్ ఇట్ బికమ్స్ అన్ యాక్షన్, ఇట్ మేనిఫెస్ట్. సో అది ఎంత స్ట్రాంగ్గా థాట్ ఉంటుంది, ఎంత క్లియర్గా రోడ్ ఉంటుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. చిన్న బ్రేక్ తీసుకుందాం.